హాయ్ హాయ్, ఇదిగోండి నైట్ డిన్నర్ అండి మాది. ఈ దైవస్థానం ప్రయాణంలో ఈరోజు ఇప్పుడు నైట్ డిన్నర్ చేస్తున్నారు. ఇదిగోండి మా శ్రీమతి గారు చపాతీ తీసుకున్నారు. చపాతీ వేస్తే పర్వాలేదు, ఆయిల్ ఫ్రీ ఉంటుంది. మరి మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి మా అన్నయ్య వదిన గారు ఇడ్లీని దోశ తింటున్నారు. జస్సి అమ్మకి ఇంకేం దొరకలే. సాయి నీకేం దొరకలే, ఇంకా ఆర్డర్ ఇవ్వలే, ఇచ్చారా? ఓకే, వస్తుందంట. ఇక్కడ మా పవన్ బాబు మరి మా బావగారు ఇద్దరు వెయిటింగ్ చేస్తున్నారు. ఇదిగోండి మా డ్రైవర్ వారు 2 వెహికల్స్ డ్రైవర్స్ ఇక్కడ ఫుడ్డింగ్ చేస్తున్నారు. ఇదిగో మా అత్తమ్మ గారు పాపకి తినిపిస్తున్నారు. అంటే ఎవరు వాళ్ళు ఫుడ్డింగ్ చేసుకుంటున్నారు పర్ఫెక్ట్గా. అంటే మీరేంటి చపాతీయా ముగ్గురు? పాప ఇడ్లీ. ఈ హోటల్లో మొత్తం ఈ డాబాలో అందరూ మా వాళ్ళే, అందరూ టేబుల్స్ బుకింగ్స్. దీక్షిత అమ్మ నీ తినవా? నీవు తినవా? దీక్షిత నీకు వద్దా? తినవా? ఓహోహో, ఇదిగోండి హైవే పక్కలో ఉన్న డాబా అండి. ఇది కూడా హైవే, ఇది మొత్తం NH16 హైవేతో పాటు డాబా. వెహికల్స్ ఇవ్వ మా వెహికల్స్. మా మామగారు చూడండి గాడి పైకి ఎక్కి ఎలా చూసుకుంటున్నారు. ఇదిగో హైవే వెహికల్స్. ఆయన మా మామగారు తినరు, ఆయనకి కూడా లైట్ ఫుడ్ ఉండాలి. మధ్యాహ్నం అలా ఫుడ్డింగ్ చేసి కూర్చొని పడిపోయాం కదా. ఇదిగో చూడండి, స్ట్రీట్ అండ్ బెస్ట్లో లో కాస్ట్తో మంచి ఫుడ్డింగ్ అవుతుంది మా వాళ్ళది. పూర్వమ్మకి అమ్మమ్మ ఏం తినిపించి? ఇడ్లీ తినిపించి ఆకలి ఇచ్చింది నీకు. ఎవరు? దీది వెళ్ళిపోతుంది. మీరందరూ చపాతీయేనా? చపాతీ బాగుంది. పరోటా నూనె ఆయిల్ కూడా. పరోటా మోక్ష తినలేదా? మా సాయికి లేట్గా వచ్చింది పరోటా. ఎలాగుంది? టేస్టీగా ఉందా? జస్సీ ఎలా ఉంది పరోటా? బాగుందా? మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది. 9:30 అవుతుంది. ఇప్పుడు 11:30 వరకు అయితే గుడి వద్దకు చేరుకుంటామంట. ఇక్కడ సీట్స్ చేంజింగ్ గురించి ఫైటింగ్ అవుతుందన్నమాట. ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలనేసి మా పిల్లకాయలు గొడవ పడుతున్నారు. ఇదిగోండి మా అమ్మడి వచ్చి నాకు పిలుస్తుంది అనమాట. అమ్మ నువ్వు నా పక్కనకి వచ్చేయండి.